వార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము కన్నీరు, టియర్స్. ఆయన వారి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనము. He will wipe away all their tears. Revelation chapter 21 verse 4. ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును, చింతలన్నీ తీర్చి చెంత నిలచును. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. ఈ లోకయాత్రలో బాటసారులం, ఈ జీవన కడలిలో పరదేశులం. క్షణభంగురం క్షయజీవితం, అక్షయనగరం మనకు శాశ్వతం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించదం. మన్నైన ఈ దేహం మహిమ రూపమై ధవళవర్ణ వస్త్రములు ధరించదం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. ఆకలి లేదు, దప్పిక లేదు, ఆహా మన యేసుతో నిత్యానందం. హోసన్నా 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 హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. హోసన్ననుచు స్తుతి పాడుచు సియోనుకు వెళ్ళెదం. కన్నీరు, టియర్స్. He will wipe away all the tears from their eyes. Revelations chapter 21 verse 4. ఆయన వారి కన్నుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. ఎంత ఓదార్పు! ఎంత మంది ఈ రాత్రికాల సమయంలో కన్నీటిలో ఉన్నారు, చెరసాల్లో. వారు చేయనటువంటి నేరానికి శిక్షణ అనుభవిస్తూ ఉన్నారు. ఒంటరితనంలో కన్నీటిలో ఉన్నారు, ఆకల్లో కన్నీటిలో ఉన్నారు, అనాథలై కన్నీటిలో ఉన్నారు, తమ ప్రియులను కోల్పోయి కన్నీటిలో ఉన్నారు. కన్నీరు దుఃఖమును సూచిస్తున్నది. కన్నీరు విరిగి నలిగినటువంటి హృదయాన్ని సూచిస్తున్నది. కన్నీరు ఒంటరితనాన్ని, నిస్సహాయతను సూచిస్తున్నది. కన్నీరు బలహీనతను సూచిస్తున్నది. అయితే మీ కన్నీటిని చూచి దేవుడు ఊరుకుండే దేవుడు కాడు. మీ కన్నీటిని అలక్ష్యం చేసే దేవుడు కాదు, నిర్లక్ష్యం చేసే దేవుడు కాదు. ఈ దేవుడు గొప్ప దేవుడు. కన్నులను కలుగజేసినటువంటి వాడు చూడకుండా, చెవులను కలుగజేసినటువంటి వాడు వినకుండా. He who has formed the ears, will he not hear? He who has formed the eyes, will he not see? El Roi, El Roi,
என்னை கண்டீரே நன்றி ஐயா, என்னை கண்டீரே நன்றி ஐயா. ஆராதனா 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 ஆராதனா. எபினேசரே எபினேசரே இதுவரையில் உதவினீரே, இதுவரையில் உதவினீரே. ஆராதனா 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 ஆராதனா. எகோவரப்பா எகோவரப்பா சுகம் தந்தீரே நன்றி ஐயா, சுகம் தந்தீரே நன்றி ஐயா. ஆராதனா 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 ஆராதனா. எகோவனிసే எகోవనిసే ஜெயம் தந்தீரே நன்றி ஐயா, ஜெயம் தந்தீரே நன்றி ஐயா. ஆராதனா 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 ఆరాధన ఆరాధన ఆరాధన. కన్నీటితో యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములు తుడుచుచున్నది ఈ స్త్రీ, పాపపు స్త్రీ. అందరూ కూడా ఈమె పాపి, ఈయన ప్రవక్త అయితే ఈమె ఎటువంటి స్త్రీయో ఈయనకి తెలియదా అని చెప్పి ఆ స్త్రీని చూచి అపహాస్యం చేస్తున్నారు, నేరారోపణ చేస్తున్నారు, కించపరుస్తున్నారు, ఆమె లోపములు ఎత్తి చూపుతున్నారు. లోకము మనలోని బలహీనతలను, మనలోని లోపములను ఎత్తి చూపి అవమానపరిచేదిగా ఉంటుంది. అయితే యేసుక్రీస్తు ప్రభు దయగల దేవుడు, జాలిగల దేవుడు, కృపగల దేవుడు, కనికరము గల దేవుడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రం త్రోసి వేయనని వాగ్దానం చేస్తున్నటువంటి దేవుడు, నమ్మదగిన వాడు. ఐ విల్ నాట్ కాస్ట్ అవుట్ ఎనీవన్ హూ కమ్స్ టు మీ. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రము త్రోసివేయను. విరిగి నలిగిన హృదయము నాకు ఇష్టమైనటువంటి బలియాగము. ఏ బ్రోకెన్ అండ్ కంట్రైట్ హార్ట్ హీ విల్ నాట్ రిజెక్ట్. ఈమె కన్నీటితో యేసుక్రీస్తు ప్రభు పాదములు తుడిచుచున్నది. ఎవరిమే? ఈమె మరణించి మృతుల్లో నుండి తిరిగి లేపబడినటువంటి లాజరు అని పేరు కలిగినటువంటి ఈ వ్యక్తి యొక్క సహోదరి మరియా. మరియా ఎంతో యేసుక్రీస్తు ప్రభుని ఆరాధిస్తున్నది, యేసుక్రీస్తు ప్రభుని ప్రేమిస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు పాదములు విడిచిపెట్టేది కాదు మరియా. యేసుక్రీస్తు ప్రభు చెప్పినటువంటి ఆ మాటల మీద ఎంతో శ్రద్ధ ఉన్నది, ఎంతో ఆసక్తి ఉన్నది. ఎప్పుడు యేసుక్రీస్తు ప్రభు బేతనియా ప్రాంతం వచ్చినప్పుడు ఆమె యేసుక్రీస్తు ప్రభు పాదములను కోరుకునేది. నా యేసు పాద విశేషమో వర్ణనాతీతం, స్వర్గవార్తను చాటుటకును పరుగులిడిన పాదములు, క్రొంటి గ్రుడ్డి మోగవారల స్వస్థపరచుటకై. సుందరి, ప్రాణేశ్వరి, షులమితి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషమేమి? మరియా, వేరు ప్రియుని కన్నా ఈ ప్రియునిలో విశేషమేమి? యేసుక్రీస్తు ప్రభులోని ఆ ప్రత్యేకత ఏమిటి? ఎందుకు నీవు ఇంతగా ఆరాధిస్తున్నావు? ఎందుకు నీవు యేసుక్రీస్తు ప్రభుని ఇంతగా ప్రేమిస్తున్నావు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములు కన్నీటితో కడుగుతున్నావు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు యొక్క పాదములు నీ తల వెంట్రుకలతో తుడుస్తున్నావు? ఎందుకు యేసుక్రీస్తు ప్రభు పాదములు ముద్దు పెట్టుకుంటున్నావు? అనేకమైనటువంటి ప్రశ్నలు అక్కడ ఉన్నటువంటి వారందరూ అడుగుతున్నారు. అయితే ఈమె యొక్క హృదయము యేసుక్రీస్తు ప్రభునకు తేటగా కనబడుచున్నది. మనుషులు పై రూపాన్ని చూస్తారు, అయితే యేసుక్రీస్తు ప్రభు హృదయంలో ఉన్నటువంటి ఆ బాధను, ఆ దుఃఖాన్ని, ఆ కన్నీటిని, ఆ ఒంటరితనాన్ని, ఆ నిస్సహాయతను, ఆ కృతజ్ఞతా భావాన్ని చూస్తూ ఉన్నారు. అందరూ కూడా ఆమెను విమర్శిస్తూ ఉన్నారు. ఆ విందునకు వచ్చినటువంటి వారందరూ, ఆ సీమోను అను గృహమునకు విందునకు వచ్చినటువంటి వారందరూ కూడా ఈ స్త్రీని చూచి, ఈమె పాపపు స్త్రీ, ఈమె చెడ్డ స్త్రీ, ఈమె ప్రవక్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చింది, ఈయన ప్రవక్త అయితే మనుషులందరి గురించి ఈయన తెలుసుంటే ఈమె ఎట్లాంటి స్త్రీయో, ఎట్లాంటి జీవితం జీవించిందో యేసుక్రీస్తు ప్రభుకి తెలియదా? ఆమె ఈయన ముట్టుకుంటే ఈయన ముట్టుకొని ఇస్తా ఉన్నాడు, ముద్దు పెట్టుకుంటే ముద్దుకో పెట్టుకొని ఇస్తా ఉన్నాడు, కాళ్ళు కన్నీటితో తుడిస్తే తుడను ఇస్తూ ఉన్నాడు, ఏమీ మాట్లాడటలేదు. ఈయన పాపులతో కూర్చుండే దేవునిగా ఉన్నాడు, ఈయన తాగుబోతులతో తాగే దేవునిగా ఉన్నాడు, ఈయనేమి దేవుడు అని చెప్పి
యేసుక్రీస్తు ప్రభును అందరూ కూడా సందేహించేవారిగా ఉన్నారు. సందేహమేలా సంశయమదేలా, సందేహమేలా సంశయమదేలా, క్రీస్తేసు గాయములను పరికించి చూడు, గాయాలలో నీవ్రేలో తాకించి చూడు, సందేహమేలా సంశయమదేలా, ఎందాక యేసును నీవో ఎరుగకుందువో, ఎందాక హృదయము బయట నిలువమందువో, నీ తల్లి అయిన గాని నిన్ను మరచునే, ఆ ప్రేమమూర్తి నిన్ను విడువజాలునా, సందేహమేలా సంశయమదేలా, ఎందాక యేసును నీవో ఎరుగకుందువో. తోమా యేసుక్రీస్తు ప్రభును విశ్వసించలేదు. ఆయన మరణించి ఉన్నాడు, పునరుద్ధారణయ్యాడని, మరణాన్ని జయించాడని మీరు ఎట్లా చెప్తున్నారు అని మిగతా శిష్యులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభు మరణాన్ని జయించాడు, సమాధిని జయించాడు, సజీవుడిగా వచ్చాడు, మేము ఈ రూమ్లో ఈ గదిలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభు ద్వారం మోయబడి ఉండగానే లోపలికి వచ్చి మమ్మల్ని పరామర్శించారు, మాతో మాట్లాడారు. యేసుక్రీస్తు ప్రభు నిజముగా సజీవుడు, ఆయన మరణాన్ని జయించినటువంటి జయశీలుడు అని చెప్పినప్పుడు తోమ అక్కడ లేడు యేసుక్రీస్తు ప్రభు వచ్చినప్పుడు. అందుకని చెప్పి మరణించిన వారు బ్రతకడం మీకు ఏమైనా పిచ్చి పట్టిందా ఏంటి? నేను యేసుక్రీస్తు ప్రభు అట్లాంటి వాడే అనుకున్నాను, నేను యేసుక్రీస్తు ప్రభు దేవుడే, దేవుని కుమారుడే అనుకుని ఆయన వెంబడించాను. అయితే ఏం జరిగింది? కల్వరిలో సిలువలో చూడలేదా ఆయన ఎట్లా నిస్సహాయుడిగా మరణించాడు? ఇంకా చెప్తారండి, ఊరుకోండి అని తోమ ఎంత మాత్రము నమ్మలేదు. అయితే యేసుక్రీస్తు ప్రభు ఈ రీతిగా శ్రమ అనుభవించి సిలువలో ప్రాణం అర్పించవలసి ఉన్నదని లేఖనము చెప్పుచున్న విషయం తోమ మర్చిపోయినాడు. క్రీస్తు అంటే అభిషిక్తుడు. దేనికి అభిషేకం? శ్రమ అనుభవించడానికి ఆయన ప్రత్యేకింపబడినటువంటి వాడు. యేసుక్రీస్తు ప్రభు మానవుల యొక్క పాపములన్నింటినీ భరించి మానవులందరి యొక్క పాపముల నిమిత్తం ఆయన ప్రాణం అర్పించడానికి ఆయన క్రీస్తు, ఆయన అభిషిక్తుడు. మానవులందరి యొక్క పాపములు యేసుక్రీస్తు ప్రభు శిలువలో భరించి మానవులు ఎదుట మోయబడినటువంటి ఆ పరలోక నిత్య జీవ ద్వారాన్ని తెరచుగా యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి పంపబడ్డారు. తండ్రి అయినటువంటి దేవుని చిత్తమును పరిపూర్ణంగా నెరవేర్చడానికి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక యేసుక్రీస్తు ప్రభు రిక్తునిగా దాసుని రూపం దాల్చి లోకానికి వచ్చి మనుష్య కుమారుడు పరిచర్య చేయించుకొనడానికి కాదు కానీ పరిచర్య చేటుకును అనేకులకు ప్రతిగా అనేకల విమోచన నిమిత్తం తన ప్రాణం పెట్టుటికి లోకమునకు వచ్చినని యేసుక్రీస్తు ప్రభు చెప్తూ ఉన్నారు. పరిచర్య చేయించుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు రాలేదు. అయినప్పటికీ ఈ మరియమ్మ గారు ఏం చేస్తా ఉన్నారు? ఈ మరియ లాజరు యొక్క సహోదరి అయినటువంటి మరియ, బేతన కాపురస్తురాలైనటువంటి మరియ యేసుక్రీస్తు ప్రభు దగ్గర వచ్చి ఆయన పాదములు కడిగి ఆయన పాదములు ముద్దు పెట్టుకుంటూ ఉన్నది. యేసుక్రీస్తు ప్రభు ఎన్ని అద్భుతాలు చేశారు! ఎంతగా యేసుక్రీస్తు ప్రభు పరలోక సంబంధమైనటువంటి వాక్యాలు చెప్పారు. పునరుద్ధానమును జీవమును నేనే అని యేసుక్రీస్తు ప్రభు చెప్తా ఉన్నారు. ఏ సందర్భంలో? ఈ మరియ యొక్క సహోదరుడు చనిపోయినాడు, సమాధి చేయబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభు 4వ దినమున వచ్చారు. అప్పుడు మరియా యేసుక్రీస్తు ప్రభుతో అంటూ ఉన్నది, మార్త యేసుక్రీస్తు ప్రభుతో అంటూ ఉన్నది, ప్రభా నీకు ఉండిన ఎడల నా సహోదరుడు మరణించి ఉండకపోవును, నా సహోదరుడిని నువ్వు స్వస్థపరిచి బ్రతికించే దేవుడిగా ఉన్నావు కదా, నువ్వు లేకుండా పోయినందువల్ల నా సహోదరుడు చనిపోయినాడు మార్త అని చెప్తా ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఇట్లా అంటున్నారు, నీ సహోదరుడు తిరిగి లేస్తాడు అని చెప్తే ఈ మార్త ఏమంటుంది, అవును ప్రభా పునరుద్ధానంలో లేస్తాడని నాకు తెలుసు, నువ్వు చెప్పావు కదా పునరుద్ధానం అని ఉందని, మృతుల పునరుద్ధానం కొరకు మేము వెయిట్ చేయాలి కదా. అంటే వెయిట్ చేయని అవసరం లేదు, నేనే పునరుద్ధానము నేనే జీవము, అందువల్ల నా యందు విశ్వాసం ఉంచినటువంటి వాడు మరణించా కూడా తిరిగి లేస్తాడని చెప్పి చనిపోయినటువంటి లాజరును పిలిచారు. సమాధి మీద ఉన్నటువంటి రాయిని తొలగించండి అన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి వారు ఆ రాయిని తొలగించారు. ఇప్పటిలాగా సమాధులు కాదు. అక్కడ పూర్వం ఎట్లా ఉండేవంటే సమాధులు ఒక గుహలాగా ఉండేది. రాతిలో తొలగించినటువంటి గుహల్లో శవమును పెట్టేవారు. ఆ గుహ యొక్క ద్వారమును పెద్ద రాత మూసేవారు. అట్లా ఉండేవి సమాధులు.
ఈ కల్వరి కొండలో అంటే యెరూషలేములో ఇజ్రాయెల్ దేశంలో ఆ కల్వరి కొండ ఉన్నది. ఆ కల్వరి కొండలో యేసుక్రీస్తు ప్రభు యొక్క సమాధి ఉన్నది. ఆ సమాధి కేవలం నమూనా మాత్రమే. ఇప్పుడు యెరూషలేం ఉన్నటువంటి ఆ ప్రాంతము ఎంతో ఎత్తు చేయబడి ఉన్నది. ఆ యేసుక్రీస్తు ప్రభు నడిచినటువంటి ఆ మార్గాలన్నీ కూడా ఎంతో పురాతనమైనవి. ఎన్నో సంవత్సరాలు గతించిపోయాయి. అదే మార్గంలో అంటే ఇంచుమించు అదే ప్రాంతంలో యేసుక్రీస్తు ప్రభు నడిచారు, పరిచయం చేశారు. కానీ ఇప్పుడు మనం నడుస్తున్నటువంటి ఆ భూమి ఉపరితలము యేసుక్రీస్తు ప్రభు నడిచినటువంటి ఉపరితలము ఒకటి కాదు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభు 2000 సంవత్సరాల క్రితము ఈ యెరూషలేములో పయనించారు, సువార్త చెప్పారు. ఈ 2000 సంవత్సరాలు ఎంతగా ఎన్నిసార్లు ఆ పట్టణం పడద్రోయబడి ఉన్నది, ఎన్నిసార్లు అగ్ని చేత కాల్చబడి ఉన్నది, ఎన్నిసార్లు యెరూషలేం పట్టణం తిరిగి కట్టబడి ఉన్నది. అయితే ఆ ప్రాంతం మాత్రము యేసుక్రీస్తు ప్రభు యొక్క గురుతులను, యేసుక్రీస్తు ప్రభు యొక్క పరిచయం జ్ఞాపకం చేస్తున్న దేవుని యొక్క ఆత్మ మనము అనుభవించగలుగుతాం అక్కడ మనం వెళ్ళినట్లయితే. అప్పుడు ఈమె యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించడం బట్టి యేసుక్రీస్తు ప్రభు ఏమని చెప్తున్నారంటే, ఈమె విస్తారంగా నన్ను ప్రేమించింది కనుక ఈమె విస్తారమైనటువంటి పాపములు క్షమింపబడి ఉన్నవి. బికాజ్ షీ లవ్డ్ మోర్, హర్ సిన్స్ విచ్ ఆర్ మెనీ హావ్ బీన్ ఫర్గివెన్. చూస్తారా, మనం యేసుక్రీస్తు ప్రభుని ప్రేమించినట్లయితే మనకు కలిగే మేలు ఏంటంటే మన పాపములు క్షమింపబడతాయి. బికాజ్ షీ హ్యాస్ లవ్డ్ మోర్, హర్ సిన్స్ విచ్ ఆర్ మెనీ హావ్ బీన్ ఫర్గివెన్ ఆఫ్ హర్ అని చెప్పి యేసుక్రీస్తు ప్రభు మరియమ్మ గారిని చెప్తున్నారు. అయితే అక్కడ ఉన్నటువంటి వారందరూ దాన్ని కూడా ఆక్షేపించి, ఈయన ఎవరు పాపాలు క్షమించడానికి? ఈయన దేవుడా? ఈయన దేవుని కుమారుడా? పాపాలు క్షమించే హక్కు ఈయనకి ఎవరిచ్చారు? దేవునికి మాత్రమే ఉన్నది కదా హక్కు అని ప్రశ్నిస్తూ ఉండగా యేసుక్రీస్తు ప్రభు ఇట్లా చెప్తున్నారు, మీరు మనసులో ఎందుకు ఇట్లాంటి చెడు తలంపు తలచుచున్నారు? నేను పాపములు క్షమించుటకు కూడా శక్తిమంతుడును అర్హుడినై ఉన్నాను, నేను దేవుని కుమారుడై ఉన్నాను, నేను దేవుడినై ఉన్నాను అని చెప్పి, నేను నా తండ్రి వేరు కాదని చెప్పి అక్కడ ఉన్నటువంటి అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తిని, నీ పాపములు క్షమింపబడి ఉన్నవని నీతో చెప్పుట గొప్ప, లేక లేచి దిగ్గున నడుమని నీతో చెప్పుట గొప్ప? ఏది గొప్పది అని చెప్పి ఇంచుమించు 38 సంవత్సరాల పక్షవాయువుతో ఉన్నటువంటి వ్యక్తిని లేపి నడువు చేశారు యేసుక్రీస్తు ప్రభు. అద్భుతములు చేయువాడు మన ప్రభువు, ఎలాంటి ప్రభువు మరి లేడో ఈ జగాన, ఇలాంటి ప్రభువు మరి లేడు ఈ జగాన. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము ఘనపరచెదం. ప్రభు యేసుని పూజింతుము, అనుదినము ఘనపరచెదం. కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి, కీర్తనలు పాడి చప్పట్లు కొట్టి సంతోషముగా ఉండేదం, సంతోషముగా ఉండేదం. హల్లెలూయా 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 హల్లెలూయా. ఆమె కన్నీటిని ప్రభు తుడిచివేస్తున్నారు. దావీదు కన్నీటిని యేసుక్రీస్తు ప్రభు చూస్తున్నారు. ఇదిగో నీ కన్నీరు నా బొడ్డులో దాచబడినది, అది నా కవులలో కనబడుచున్నది అని యేసుక్రీస్తు ప్రభు చెప్తున్నారు. మన కన్నీటిని ఆయన బొడ్డులో దాచేయమని యేసుక్రీస్తు ప్రభు ఉన్నాడు. ఆయన కవులలో అంటే ఆయన గ్రంథంలో మన కన్నీటిని గురించి లిఖించే దేవునిగా ఉన్నాడు. ఆ కన్నీటిని అంతటిని తుడిచివేసే దేవునిగా ఉన్నాడు. ఆ కన్నీటిని బట్టి మన పాపంలో క్షమించి మన పశ్చాత్తాప హృదయాన్ని బట్టి పరలోకములో చేర్చే దేవునిగా ఉన్నాడు. అందరూ కూడా ఆ స్త్రీని విమర్శిస్తున్నారు. ఈ మట్టి స్త్రీ మాకు తెలియదా, ఈయనకే ప్రవక్త ఏమిటో తెలియదా అని చెప్పే సమయంలో యేసుక్రీస్తు ప్రభు ఆమెను గురించి ఏమని చెప్తున్నారంటే, ఈమె విస్తారముగా ప్రేమించినది కనుక ఈమె విస్తారమైనటువంటి పాపములు క్షమింపబడి ఉన్నవి. అంత మాత్రం కాదు, ఇంకేం చెప్పారు యేసుక్రీస్తు ప్రభు ఆ స్త్రీని గురించి ఏమని చెప్తున్నారు? ఈమె నా నిమిత్తం ఒక మంచి కార్యము చేసి ఉన్నది. దిస్ ఉమన్ హ్యాస్ డన్ ఏ గుడ్ థింగ్ ఫర్ మీ. షీ హ్యాస్ అనాయింటెడ్ మై బాడీ ఫర్ మై బరియల్. చూసారా, ఈమె నా దేహమును సమాధి చేయుటకు సిద్ధపరచుచున్నది. చూసారా, మరియాను ఈ స్త్రీ దేవుని ఏర్పాటును బట్టి, దేవుని సంకల్పమును బట్టి ఆమెకు తెలియకుండానే అత్తరు పోసి యేసుక్రీస్తు ప్రభుని అభిషేకించి, ఆయన దేహమును అత్తడితో అభిషేకించి, ఆయన పాదముల కన్నీటితో తుడిచి తల వెంట్రుకలతో తుడుస్తున్నది. అక్కడ ఉన్నటువంటి వారు ఎవరికి ఏమీ అర్థం కాల. ఈమె ఎందుకు చేస్తుంది? ఈమెకి కృతజ్ఞత చేస్తున్నది. యేసుక్రీస్తు ప్రభు ఆమెను అనేకమైనటువంటి ఆపదల నుంచి తొలగించారు. ఆమె సహోదరుని మరణం నుంచి తప్పించారు. అద్భుతాలు చేశారు, ఆశ్చర్యాలు చేశారు. ఈయన పరిశుద్ధుడు. ఆయన పాదములు ఆరాధనకు అర్హమైన పాదములు. స్వర్గవార్తను చాటుటకును
పరుగులిడిన పాదములు కృంటి గ్రడ్డి మోగవారల స్వస్థపరచుటకై నా యేసు పాద విశేషమో వర్ణనాతీతం స్వర్గవార్తను చాటుటకును పరుగులిడిన పాదములు. సుందరి ప్రాణేశ్వరి, వేరు ప్రియుని కన్నా నీ ప్రియుని యొక్క విశేషమేమి, నీ ప్రియుని యొక్క ప్రత్యేకత ఏమిటి? షులమితి. షులమితి అంటే సంఘము. సంఘమా, వేరు ప్రియుని కన్నా నీ ప్రియునిలోని విశేషమేమిటి? శారను పొలములో పోసిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, కొండలు దాటి లోయలు దాటి నీదు ప్రియుడు నిన్ను చేరగా, కొండలు దాటి లోయలు దాటి నీదు ప్రియుడు నిన్ను చేరగా, నీదు హృదయమున నివసింపనీయుమా, సిద్ధపడుమా ఓ సంఘమా, ఓ సంఘమా, ప్రియ సంఘమా, ఓ సంఘమా, ప్రభు సంఘమా, ఆనందభరితం నీ హృదయం, నీ ప్రేమ పారమో, ఆనందభరితం నీ హృదయం, నీ ప్రేమ పారమో, యేసునాథుడు నిన్ను పిలువగా, సిద్ధపడుమా ఓ సంఘమా, ఓ సంఘమా, ప్రియ సంఘమా, ఓ సంఘమా, ప్రభు సంఘమా, శారను పొలములో పూసిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, ధవళవర్ణుడు రత్నవర్ణుడు పోల్చదగు అతి సుందరుడు, గుర్తించుమా ఓ సంఘమా, గుర్తించుమా ఓ సంఘమా, శారను పొలములో పూసిన పుష్పమా, అగాధలోయలో దాగిన పద్మమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా, ప్రియ సంఘమా. కన్నీరు. ఆయన వారి కనుల నుండి ప్రతి బాష్ప బిందువును తుడిచివేయను. ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము 4వ వచనం. Jesus will wipe away every tear from their eyes. Revelations chapter 21:4. May the Lord be gracious to the audience and wipe away all the tears from their eyes. Amen.